ఒక నది మధ్యలో చిన్న ఐలాండ్ దివి, దాంట్లో చెట్టు కింద ఒక కంత, అందులో ఒక ఎలుక. నదికి వరదొచ్చి నీళ్లు పెరిగినాయి, ఆ నీళ్లు అందులోకి వచ్చినాయి, ఎలక బయటకు వచ్చింది, ఈదులాడుతుంది, బయటికి పోవాలి, గట్టు మీద పోవాలి. ఇంతలో ఒక తాబేలు కనబడింది. తాబేలు నన్ను ఎక్కించుకోవు అంది. ఎక్కించుకుంది. కాసేపటికి ఒక తేలు కనబడింది. ఆ తేలు కూడా నేను ఎక్కుతానంది. తాబేలుతో ఎలక చెప్పింది, అది చాలా డేంజరు, అది కుడుతుంది, నిన్ను కూడా చంపుద్ది అని. కానీ ఇదేమందంటే, ఈ తాబేలు సెక్యులర్, ఇది చెప్పింది, ఏం కాదు, నా వీపు నేను తోపు, డోంట్ స్టాపు అంది. ఎక్కించుకున్నాక కాసేపటికి తేలు తన బుద్ధి చూపించింది. ఏం చేసింది? కాటేసింది. ఎలక చచ్చిపోతూ చెప్పింది, ఇదిగో దీన్ని ఎక్కించుకున్నావు, ఇది నన్ను చంపింది అని. ఒడ్డుకెళ్ళిన తర్వాత ఈ తేలు ఈ తాబేలును కూడా కలిసింది. అది అడిగింది, అది చెప్పినా నేను వినలేదు, నేను నిన్ను ఒడ్డుకు తీసుకొస్తే నన్ను ఇలా ఎందుకు చంపుతున్నావు అంటే, అది చెప్పినా వినకపోవడం నీ తప్పు, ఇలా కాటేయడం మా అలవాటు, అది 1000 సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా మేము ఇదే చేస్తున్నాం, అందుకే ప్రపంచం అంతా మేము ఇలాగే ఉండి కొత్త దేశాలు పుట్టిస్తుంటాము అంది ఆ తేలు. మీకు అర్థమై ఉండాలి ఆ తేలేదో.